అలసటగా ఇంటికొచ్చిన శారదకి ఇంటికేసిన తాళం కనపడింది కుట్టు మిషన్ పనికెళ్ళి కోడలింక రానట్టుగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంటి బయట వేసిన మంచం కనిపించింది. కోడలొచ్చే వరకు ఈ మంచంలో పడుకుంటా. అసలే అప్పు కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయున్నా. కాళ్ళైతే ఘోరంగా లాగేస్తున్నాయి. నిలబడలేకపోతున్నా. ఎల్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని మంచం దగ్గరికొచ్చి మంచంలో పడుకుంది. మెకానిక్ షాప్లో రమేష్ పనిచేస్తూ ఓనర్ కోసం చూస్తూ ఉంటాడు. ఈ ఓనర్ ఏంటి రోజు తొందరగా వచ్చేవాడు, ఈరోజు ఇంతలా ఎదురు చూస్తుంటే మాత్రం ఇంకా రావటం లేదు. అసలు వస్తాడా రాడా? దేవుడా, మా ఓనర్ వచ్చేలా చూడు తండ్రి. ఆయన వస్తేనే నేను ఇంటికి వెళ్ళగలను, ప్రశాంతంగా ఉండగలను. ఆయన రాకపోతే ఈ మెకానిక్ షాప్లోనే పడుకోవాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉండగా ఆ షాపు ఓనర్ సుందరం అక్కడికొచ్చాడు. రమేష్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఊపిరి పీల్చుకున్నాడు. తనలో తాను, అమ్మయ్య, ఓనర్ వచ్చేశాడు. నేను అడిగిన 10,000 తీసుకొచ్చుంటాడు. పని చేసుకుని వెళ్ళేటప్పుడు ఇస్తాలే, అప్పుడే అడగటం ఎందుకు అని బుద్ధిగా పని చేసుకుంటూ ఉంటాడు. ఓనర్ సుందరం కుర్చీలో కూర్చొని, రమేషు, ఒకసారి ఇలారా అని పిలవగానే డబ్బులిస్తాడనే ఆశతో రమేష్ వెళ్తాడు. చెప్పండి ఓనర్ గారు. ఇలా చూడు రమేషు, నువ్వు అడిగిన 10,000 సర్దుబాటు చేయలేకపోయాను, మరెక్కడైనా సర్దుబాటు చేసుకో అని చెప్పగానే రమేష్ ముఖం వాడిపోయింది. బాధగా, ఎలాగైనా సర్దుబాటు చేస్తానని చెప్పారు కదా ఓనర్ గారు, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? మొత్తం ఒకేసారి ఇవ్వటం కుదరదని శాలరీలో కొంచెం కొంచెం కట్ చేసుకోమని కూడా చెప్పాను కదా ఓనర్ గారు. నువ్వు చెప్పావు రమేషు, కానీ సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చింది. నన్ను అర్థం చేసుకో. సారీ రమేష్, మొదటిసారి నువ్వు అడిగిన డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాను. వెళ్ళి పని చేసుకో. సారీ ఓనర్ గారు, మనసు చాలా బాధగా ఉంది. ఈరోజు పని చేయలేను, ఇంటికెళ్ళిపోతాను. నాకు పర్మిషన్ ఇవ్వండి. అది కాదు రమేష్ అని నచ్చజెప్పాలని సుందరం చూస్తాడు. కాని రమేష్ వినిపించుకోకుండా షాపు నుంచి బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. కుట్టు మిషన్ పని నుంచి అనామిక ఇంటికొచ్చింది. మంచంలో పడుకుని ఉన్న అత్తగారు శారద కనిపించింది. తన దగ్గరికొచ్చి, అత్తయ్య లేవండి, నేను వచ్చేశాను, ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అత్తయ్య అని అనామిక ఎంత లేపినా శారద కదలకుండా పడుకునే ఉంది. ఏమైంది అత్తయ్య, ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారు? లేవండి. అయినా పట్టపగలు ఇలా మంచులో మీరు పడుకున్నారెందుకు? లేవండి అని ఎంత ప్రయత్నం చేసినా శారద ఉలుక్కు పలుకు లేకుండా పడుకుని ఉంటుంది. ఇదేంటి, ఎంత పిలిచినా మా అత్తయ్య లేవట్లేదు? కొంపదీసి పోయిందా ఏమిటి? అసలే పిల్లల్ని చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి డబ్బులు సర్దుబాటు కావడం లేదని అందరం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు మా అత్తయ్య ఏమో, వామో, అలాంటివేం జరగకూడదు, మా అత్తయ్యకి ఏమవ్వద్దు అని చకచక్క ఇంటికి తాళం తీసి ఇంట్లోకి వెళ్ళింది. శారద మంచంలో హాయిగా పడుకొని ఉంది. అనామిక కంగారుగా నీళ్ల బకెట్ తీసుకొచ్చి శారద మీద పోసింది. అంతే, శారద అదిరిపడుతూ వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంది. ఎదురుగా అనామిక బకెట్ పట్టుకుని ఉండటం చూసింది. ఏంటే కొళ్ళ ఇది? అత్తయ్య అత్తయ్య అని పిలితే లేస్తాను గాని ఇలా బకెట్ నీళ్ళతో స్నానం చేయిస్తారు ఎవరైనా ఎక్కడన్నా? అయ్యో అత్తయ్య, ఎన్నిసార్లు పిలిచాను అనుకున్నారు? మీరా పలకలేదు ఉలకలేదు. ఇక పోయి ఉంటారనుకుని కంగారు పడిపోయాను. నోట్లో నోరు పెట్టి ఓదాలనుకున్నాను, కానీ మీ నోరంతా వాసన వస్తుంది కదా, అందుకే నా నోరు మీ నోట్లో పెట్టలేకపోయాను. అప్పుడు నాకు నీళ్ళ బకెట్ గుర్తొచ్చింది. ఇంకంతే, ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి నీళ్లు పోసేశాను, మీరు లేచారు అని చెబుతుంటే శారద కోపంగా చూస్తుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక పక్షి ఆకాశంలో ఎగురుతూ రెట్టను శారద నెత్తి మీద వేసింది. అది చూసుకుని శారద గబగబా ఇంట్లోకెళ్ళింది. అలా పగలంతా గడిచింది. సమయం రాత్రి 8 గంటలు. మంచంలో శారద దంపతులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పేరుకే మనమే పట్నం బతుకులు గాని ఎంతో పేదరికాన్ని మనం రుచి చూస్తున్నామండి. అదంతా ఇప్పుడు ఎందుకు శారద? ఇప్పుడు మన దగ్గరికి మనవడు మనవరాలు వచ్చి చైనా వడుగు తీసుకెళ్లే దాని గురించి అడుగుతారు. ఏం చెప్పాలో ఆలోచించు శారదా, నాకైతే ఏం చెప్పాలో అర్థం కావటంలా అని అంటూ ఉండగా హరీషు భవ్యలొచ్చారు. నవ్వుతూ, పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేశారా? మొత్తం చేశాం నానమ్మ. మా పిల్లలు చాలా మంచి వాళ్ళన్నమాట. బుద్ధిగా స్కూల్కెళ్ళి శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఇంటికొచ్చి చక్కగా రాసుకుంటున్నారు. పొగిడింది చాలే నానమ్మ. మేమడిగినా చైనా వాళ్ళు చూపించడానికి తీసుకెళ్తున్నారా లేదా? ముందది చెప్పండి. చెప్పండి తాతయ్య, మమ్మల్ని చైనా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తున్నారా లేదా? పిల్లలు, నా చేతిలో ఏమీ లేదు, అంతా మీ నానమ్మ చేతుల్లోనే ఉంది.
తను ఇప్పుడు వెళ్దామంటే అప్పుడు మనం చైనా వాళ్ళని చూడ్డానికి వెళ్ళొచ్చు అని చెప్పగానే శారద కోపంగా ప్రసాద్ని చూసింది. అప్పుడే వాళ్ళ దగ్గరికి అనామిక గరిట పట్టుకుని వచ్చింది అందరూ రండి, వంటలు రెడీ అయ్యాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ కింద తినటానికి కూర్చుంటారు. అనామిక పిల్లలతో సహా అందరికీ అన్నం వడ్డిస్తుంది. అందరూ సైలెంట్గా ఉంటారు. అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిల్లలో ఒకసారి వెళ్ళి మీ అమ్మని అడిగిరండి అని చెప్తూ ఉండగా అనామిక తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవరి పక్కలు వాళ్ళకి రెడీ చేశాను, వెళ్ళి పడుకోండి. మమ్మీ మమ్మీ భవ్య, ఈ 2-3 రోజుల్లో మనం చైనా వాళ్ళని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్పగానే పిల్లలు సంతోషపడతారు. శారద, రమేషు, ప్రసాదు ముగ్గురు అయోమయంలో ఉంటారు. అనామిక అన్నం పెట్టుకుని తింటుంటే అందరూ వెళ్ళి పడుకుంటారు. అనామిక మాత్రం పడుకోకుండా ఇంటి బయట నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఒక అరగంట గడిచిన తర్వాత అక్కడికి శారద వచ్చింది. ఏం కోళ్ళ, నీకు నిద్ర రావట్లేదా, నిద్ర పట్టట్లేదా? లేదత్తయ్య, 2-3 రోజుల్లో పిల్లల్ని చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేశాను కదా, ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచన చేస్తున్నాను. డబ్బులు సర్దుబాటు కానప్పుడు 2-3 రోజుల్లో వెళ్తున్నావని పిల్లలతో ఎందుకు చెప్పేవా అసలు నువ్వు? పిల్లలు అది నిజం అనుకుని ఎంతలా సంతోషపడుతున్నారో నీకు ఆ విషయం తెలుసా? ఎవరేం చేసినా పిల్లలు బాగుండాలనే కదా అత్తయ్య. నేను అప్పు కోసం తిరిగా, నాకైతే రూపాయి కూడా ఎక్కడ ముట్టింది లేదు. బాబు తన షాప్ ఓనర్ని అడిగాడు, ఆయన ఇవ్వలేదు. ఇక మీ మావయ్య చేసే సెక్యూరిటీ గార్డ్ జాబులతో జీతం రావడమే ఎక్కువ. అలాంటిది అంత పెద్ద మొత్తంలో నీకెవరు అప్పిస్తారని చెప్పారు కోళ్ళ? ఎవరూ ఇవ్వడం లేదత్తయ్య. నా బంగారపు తాళిని రేపు తాకట్టు పెడుతున్నాను. ఆ డబ్బులతోనే మనం చైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అత్తయ్య అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. పిల్లల కోసం నాకు తప్పట్లేదు అత్తయ్య అని వెళ్ళి అనామిక పడుకుంది. 2 రోజుల తర్వాత శారద కుటుంబం చైనా వాల్ మీద నిలబడి సంతోషంగా చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. హరీషు, భవ్యలైతే ఎంతగానో మురిసిపోతూ చైనా వాల్ మీద పరుగులు పెడుతూ ఉంటారు. అది చూసి ప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటాడు. పిల్లలు పరిగెత్తకండి, ఒక దగ్గర ఉండండి అని చెప్పగానే హరీషు, భవ్య అల్లరి చేయకుండా ఒక దగ్గర నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి అనామిక వచ్చింది. పిల్లలు, చైనా వాళ్ళు చూడాలనే మీ కోరిక తీరుతుంది కదా? తీరిపోయింది మమ్మీ, నేను అనేది చాలా సంతోషంగా ఉన్నా. సరే తల్లి, ఇప్పుడు మీరు ఈ చైనా వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలి. చెప్పు మమ్మీ. పిల్లలు, ప్రపంచంలోని 7 వింతల్లో ఈ చైనా వాల్ ఒకటి. ఈ 7 వింతలలో అత్యధిక కాలం నిర్మించిన కట్టడంగా ఈ చైనా వాల్ ప్రసిద్ధి చెందిందనమాట. దీనిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఈ చైనా వాల్ 5 నుండి 6 మీటర్ల వరకు వెడల్పు, అలాగే 7 నుండి 8 మీటర్ల వరకు ఎత్తు ఉంటుంది. ఇక పొడవు విషయానికొస్తే 21,196 మీటర్ల వరకు ఉంటుందట. ఇది పర్యాటక ప్రదేశంగాను, అలాగే చైనా దేశపు జాతీయ చిహ్నంగాను నిలిచిందట పిల్లలు అని చెబుతూ ఉండగా పిల్లలు హరీషు, భవ్యలు శ్రద్ధగా వింటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. తిరుగు ప్రయాణంలో చైనాలో అందరూ కలిసి ఒక హోటల్లో చౌమీన్ తింటూ ఉంటారు. అది పిల్లలకు బాగా నచ్చుతుంది. మమ్మీ, మనం ఇంటికెళ్ళిన తర్వాత నాకిది చేసి పెట్టవు? ఇది కాదమ్మా, దీన్ని ఇక్కడ చౌమీన్ అంటారు. ఇక్కడ వాళ్ళు చాలా బాగా తింటూ ఉంటారు. ఇది చాలా బాగుంది మమ్మీ, ఇంటికి చాలా తీసుకురా మమ్మీ. సరే బాబు, తీసుకొస్తాను అని అనామిక చౌమీన్ను తీసుకుంటుంది. అందరూ తిరిగి పట్నంలోని తమ ఇంటికి తిరిగొచ్చేశారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక కుట్టు మిషన్ పనికి వెళ్తూ ఉంటుంది. రమేష్ మెకానిక్ షాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు. మమ్మీ చౌమీన్ చేసి పెట్టవు? అవును మమ్మీ, చేసి పెట్టు. చౌమీన్ తినక వారం అయిపోతుంది. ఈ రోజు ఎలాగైనా మాకు చౌమీన్ చేసి పెట్టాలి. చౌమీన్ కావాలి, ఇప్పుడు చేసి పెట్టు. సరే పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకుంటూ ఉండండి, నేనింతలో మీరడిగిన చౌమీన్ చేసి పెడతాను అని చెప్పగానే పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. వావ్, ఓకే మమ్మీ, నేను అన్నయ్య వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ ఉంటాం. నువ్వు మా కోసం వేడివేడిగా రుచికరమైన చౌమీన్ చేసుకుని రావాలి. థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి పిల్లలు ఇంట్లోకి వెళ్లి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. అనామిక తన పిల్లల కోసం వేడివేడిగా చౌమీన్ని రుచికరంగా చేసి పెడుతుంది. పిల్లలు సంతోషంగా తింటూ చక్కగా చదువుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ధనవంతుడైన మాధవరావు తన భార్య శ్యామలతో కలిసి ఇంట్లో ఉంటూ బెడ్ మీద వేసిన తన కవల కూతుళ్లతో ఆడుకుంటూ ఉంటాడు. కవల పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వుల్ని చూసి మాధవరావు తెగ మురిసిపోతూ ఉంటాడు.
అప్పుడే శ్యామల అతని దగ్గరికి వచ్చింది. ఇలా కవల కూతుళ్ళతోనే ఆడుతూ ఉంటారా? ఆఫీస్కి వెళ్ళి పని చేసుకునేది ఏమైనా ఉందా? నా సంతోషం, నా సంబరం ఇక్కడుండగా నేను ఆఫీస్కెళ్ళి ఏం చేస్తాను చెప్పు? సరిపోయింది. ఈ సంతోషం సంబరం 25 మన ఇంట్లోనే ఉంటాయి. 25 ఉండటం ఏంటి? ఆ తర్వాత ఎక్కడికి పోతాయి? అత్తారింటికి పోతాయి. అలా జరగనివ్వను శ్యామల. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా కళ్ళ ముందు నా ఇంట్లో సంతోషం సంబరం 2 ఉండాల్సిందే. ఉంటాయి గాని అక్కడ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోతే నష్టం వచ్చింది. మనం నలుగురిలో నవ్వులు పాలవుతాం. అప్పుడప్పుడు ఆఫీసు కూడా వెళ్ళి రండి. పిల్లల్ని చూసుకునే ఆయా రమణమ్మ వచ్చిందా? ఇప్పుడే వచ్చిందండి. పిల్లలకి డబ్బా పాలు రెడీ చేస్తుంది. సరే శ్యామల, పిల్లలు జాగ్రత్త, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అని మాధవరావు ఇంట్లో నుంచి కారులో వెళ్ళిపోతాడు. పాల డబ్బా పట్టుకుని రమణమ్మ పిల్లల దగ్గరికి వచ్చింది. రమణమ్మ, కూతుళ్ళకి పాలు పడుతూ ఉండు, నేను వెళ్ళి వంట చేస్తాను. అట్టగేనమ్మా అని చెప్పగానే శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమణమ్మ ఒక పాపకి పాలు పడుతుంది. ఆ పాప పాలు తాగి హాయిగా పడుకుంటుంది. అదే సమయం కోసం చూస్తున్న రమణమ్మ పడుకున్న పాపనెత్తుకొని ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి భయం భయంగా దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. నన్ను మన్నించు తల్లి, నేను చేతది తప్పే, కానీ తప్పట్లేదు అంటూ బాధగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడింది. కొంత సమయం తర్వాత రాజయ్య సావిత్రి దంపతులొచ్చి రమణమ్మకి డబ్బులిచ్చి ఆమె దగ్గర పడుకుని ఉన్న పాపం తీసుకున్నారు. ఇక నుంచి ఆ శ్యామల నిన్ను గొడ్రాలని ఏడిపించదులే సావిత్రి. రమణమ్మ, నువ్వు కూడా ఇక్కడెక్కడ ఉండబాకు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతూ ఉంటారు. అలా 25 గడిచాయి. అత్తగారు శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, పెద్ద కోళ్ళ అమృత ఎక్కడున్నావు? కిచెన్లో 2 జడలతో ఉన్న పల్లెటూరి కోడలు అమృత, అత్తగారు, నేను వంటగదిలో ఉన్నాను, ఏం కావాలో చెప్పండి, మరచెంబు నిండా వేడివేడి ఛాయ్ తీసుకుని రమ్మంటారా అని అమృత అనగానే శారద అయిష్టంగానే ముఖం పెట్టి తనలో తాను, అబ్బా, ఈ పల్లెటూరు పెద్ద కోడల్ని పిలిచినా పలకరించినా మరచెంబు అంటది, వేడివేడి టీ అంటది. ఈ కోడలికి ఈ 2 తప్ప ఇంకో మాటే తెలియదు. చెప్పిన పని మాత్రం చెప్పినట్టుగా చేస్తుంది అంతే అని అనుకుంటూ ఉండగా కిచెన్లో ఉన్న అమృత గట్టిగా, అత్తగారు, వేడివేడి ఛాయ్ తీసుకురానా అని మళ్ళీ అడిగింది. నీ మరచెంబు వద్దు, నీ టీ వద్దు, నువ్వు ముందుగా నేనున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి రా పెద్ద కోళ్ళ. ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య అని అమృత కిచెన్లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తన అత్తగారు శారద దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెప్పండి అత్తగారు, ఎందుకు నన్ను పిలిచారు? వేడివేడి ఛాయ్ని మరచెంబులో కాకుండా ఇంట్లో ఉన్న స్టీల్ చెంబులో పోసుకుని రమ్మంటారా పోని? ఓ పల్లెటూరు పెద్ద కోళ్ళ, నీకు దండం పెడతానే, నీ టీ కూడా పక్కన పెట్టు. నేను చెప్పేదాకా నువ్వు మాత్రం నోరిప్పబాక. మాట్లాడిన నోరిప్పిన పాము చర్మంతో కుట్టేస్తారు అని చెప్పగానే అమృత నోటి మీద చేయి వేసుకుంటుంది. ఇప్పుడు సిటీ కోళ్ళ అనామికని పిలవాలి. అనామిక, ఓ సిటీ కోళ్ళ అని పిలవగానే మోడ్రన్ జుట్టుతో ఉన్న సిటీ కోడలు అనామిక డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఏమిటత్తయ్య, నా చేతులు ఖాళీగా లేవు, నిన్ను మేకప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రాలేనత్తయ్య. నా కొడుకు రమేష్ చెప్పిన మాట మర్చిపోయావా కోళ్ళ అని శారదనగానే, ఓహో, అదొకటి ఉంది కదూ, నేను రామ్ని లవ్ చేసి తప్పు చేశాను అని అనుకొని పైకి మాత్రం శారదకి వినిపించేలా ఇలా అంటుంది. వస్తున్నానత్తయ్య, మేకప్ లేకుండా రా చిన్న కోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక వెంటనే వాష్రూంలోకి వెళ్ళింది. శారద పల్లెటూరి కోడలు అమృతతో మాట్లాడుతూ ఉండగా సిటీ కోడలు అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. అమృత, అనామిక ఇద్దరు ఒకేలా ఉంటారు, కవలలు. అమృత, అనామిక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చూసుకొని చాలు కోడల్లో, ఇద్దరు అట్టా కూర్చోండి అని చెప్పగానే సిటీ కోడలు అనామిక కూర్చుంటుంది. కాని పల్లెటూరు కోడలు అమృత మాత్రం అలా నిలబడే ఉంటుంది. వామ్మో అత్తగారు, నేను తమరి ముందు కూర్చోవద్దని మా అమ్మ చెప్పింది, అందుకే నేను కూర్చోను అత్తగారు, నిలబడే ఉంటాను. అసలు విషయం ఏమిటో చెప్పండి. ఇద్దరు నిజం చెప్పండి. మీరిద్దరు అక్క చెల్లెలే కదా, కావాలనే ఒకరు పల్లెటూరులో పెరిగారు, ఇంకొకరేమో సిటీలో పెరిగారు, అంతేనా? నాన్సెన్స్ అత్తయ్య, నేను అమృత అక్క చెల్లెలమని మీరు అనుకుంటే సరిపోదు. ఒకే పోలికలతో ఉన్నంత మాత్రాన అక్క చెల్లెలు అయిపోతారా? నేనేమిటి, నా అంతస్తు ఏమిటి? అవునవును అనామిక, నువ్వు డబ్బున్న మాధవరావు కూతురు కదా, నేను పాడి పంటలున్న రాజయ్య కూతుర్ని అత్తగారు. నీ వాళ్ళకం చూస్తుంటే తెలుస్తుందిలేవే. మరీ నువ్వు ప్రత్యేకంగా పల్లెటూరు చెప్పనవసరం లేదు.
నీ 2 జడలో తెంగరతనం చాలానే ఉన్నాయి. అత్తగారు ఎలాగో పిలిచారు కదా, నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా ఇప్పుడు? ఏమిటా చాలా ప్రశ్నలు అడుగుతావా? ఏంటో ఆ చాలా ప్రశ్నలు. అత్తయ్య, మీ క్విజ్లు మీరు ఆడుకోండి, నేను వెళ్ళి మేకప్ వేసుకోవాలి. నువ్వు కూడా ఉండు చెల్లి. చెల్లి కాదు, అనామిక అని పిలవని ఎన్నిసార్లు చెప్పాలి? సరే సరే అనామిక, కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కూడా ఉండు. అత్తయ్య, నేను అనామిక ఇద్దరం ఈ ఇంటికి కోడలుగానే వచ్చాం. అన్ని పనులు నాతో చెప్పిస్తారు. బయటికి మాత్రం అనామికతో కలిసి వెళ్తారు. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా అనామికనే తీసుకుని వెళ్తారు. నన్ను మాత్రం ఎందుకు తీసుకుని వెళ్లరు? ఎందుకంటే నువ్వు పద్ధతులు తెలియనివి పల్లెటూరు మొద్దు కాబట్టి. అనామిక లోక జ్ఞానం తెలిసిన పిల్ల కాబట్టి. పైగా చదువుకున్న అమ్మాయి, డబ్బున్న అమ్మాయి. రేపు నాకెవరైతే డబ్బు అవసరం పడుద్ది, అప్పుడు ఎవరిస్తారు? అనామిక ఇచ్చింది. పద్ధతులంటే మీ ముందు ఇలా కూర్చోవడమా? మీకు 15 రోజుల వరకు తగ్గని జ్వరం వచ్చినప్పుడు మీకెన్నో సఫారీలు చేయకుండా, కనీసం చూడ్డానికి కూడా రాకుండా ఉండడమా? మీరు మంచిగా ఉన్నప్పుడు మీతో పాటు కారులో తిరిగి, మీకు బాగాలేనప్పుడు వదిలిపెట్టడమా? కారు బంగ్లా ఉండడమా అత్తగారు? అని అమృత అడగగానే శారద మౌనంగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు. చెప్పు శారద, పెద్ద కోళ్ళు అడుగుతుందిగా. ఆ మాత్రం పనులు సేవలో నా కోసం అనామిక కూడా చేసుద్ది. ఏమనామిక? చేస్తానత్తయ్య, మీకోసం అన్ని చేస్తాను. ఆయన చేయమని చెప్పాడు కదా. అయితే సరదాగా ఒక ఆట ఆడదాం శారదా. ఆట? ఏమాట? ఒక 10 రోజులు అనామిక అమృతలాగా అన్ని పనులు చెయ్యాలి. అమృత అనామికలా మేకప్ వేసుకుంటూ రిచ్గా ఉంటుంది. ఏమంటావు శారదా? ఎందుకు, నువ్వు ఒప్పుకున్నట్టేగా? అవునండి, ఒప్పుకుంటున్నాను. అమృత కోళ్ళ, నువ్వు వెళ్ళి మేకప్ వేసుకో తల్లి, వెళ్ళు. నాకు మేకప్ వద్దు మావగారు, నేను ఇలాగే ఉంటాను. కాకపోతే అనామిక చెల్లిలా మంచం మీద కూర్చొని ఉంటాను. ఇక నుంచి అన్ని పనులు అనామిక చెల్లి చేస్తుంది కదా అని చెప్పి అమృత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పట్నుంచి సిటీ కోడలు అనామికతో శారద ఇంటి పని, వంట పని, అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అనామిక అయిష్టంగానే ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది. చిచి, వీటిని పనులు అంటారా? చాకిరి చాకిరి అంటారు. డబ్బులో పుట్టి సిటీలో చదువుకొని ఇప్పుడు ఇలా చాకిరీ చేయడానికి కారణం తన మంచి మనసుతో నన్ను ఆకట్టుకున్న నా భర్త రామ్. అదేనండి రమేష్. తను పెట్టిన కండిషన్స్ కి నేను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. అందుకే ఈ పనులు చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సిటీ కోడలు అనామిక అన్ని పనులు చేయలేకపోతుంది. అలాగే పల్లెటూరి అమృత ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండలేకపోతుంది. ఒక రోజున అనామిక చేసిన వంట తినలేక అత్తగారు శారద నేల మీదే మొత్తం వాంతులు చేసుకుంటుంది. అనామిక విసుగ్గా ముఖం పెట్టి, చిచి, ఇదంతా నేను క్లీన్ చేయలేను. అయినా నేను చేస్తాను అనామిక, నువ్వు ఇబ్బంది పడకో అని అమృతనే మొత్తం క్లీన్ చేస్తుంది. అనామిక మాత్రం అసహనంగా ముఖం పెట్టుకొని అలా నిలబడే ఉంటుంది. అప్పుడు గాని శారదకి అర్థం కాలేదు తను చేస్తున్న తప్పేంటి అని. ఇక అనామిక తన గదిలోకి వెళ్తుంది. అమృత క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. చెప్పు శారదా. ఇద్దరు కోడళ్ళు మంచోళ్లే అని వెళ్ళిపోతుంది. ఎలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఇద్దరు కోడళ్ళు, అత్తయ్య నిజం చెప్తున్నాను, అమృత అక్క నువ్వు చాలా గ్రేట్. నేను పని మొత్తాన్ని కష్టం అనుకోకుండా ఎంత ఓర్పుతో చేశావో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నేను నిన్ను మనసారా నా అక్కగా భావిస్తున్నాను అని చెబుతూ ఉండగా ప్రసాదు మాధవరావుని రాజయ్యని తీసుకుని ఇంటికొచ్చాడు. శారద గట్టి గౌరవిస్తుంది. అమృత, అనామిక నిజంగానే నీకు చెల్లవుతుంది. మీరిద్దరూ కవల పిల్లలు అని జరిగింది మొత్తం వివరిస్తారు వాళ్ళిద్దరు. అమృత అనామిక సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకుంటారు. నన్ను మన్నించి పెద్ద కోళ్ళ, డబ్బు లేని కారణంగా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. కానీ నువ్వు ఉత్తమ కోడలివి. నేనెంత పని చెప్పినా కోపం తెచ్చుకోలేదు, నన్ను తిట్టుకోలేదు. పదే పదే అత్తగారు ఏమైనా తింటారా, అత్తగారు చాయ్ తాగుతారా, అత్తగారు ఏ టిఫిన్ చేయమంటారని అడుగుతూనే ఉంటావు. ఇక నుంచి ఇద్దరం అన్ని పనులను షేర్ చేసుకుంటాంలే అత్తయ్య అని చెప్పి ఆ రోజు నుంచి ఇద్దరు కోడళ్ళు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కలిసిమెలిసి అక్కా చెల్లెళ్ళలా ఉంటారు. అక్కా చెల్లెళ్ళలా ఉంటావేంటి, వాళ్ళిద్దరూ నిజమైన అక్కా చెల్లెళ్ళుగానే సంతోషంగా అత్తగారింట్లో జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.